తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేట్ అయినలు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక 15 మంది ఛానల్స్ వచ్చినాయి. ఆ 15 మందికి కూడా ఒక నామమాత్రంగా అంటే టెంపరీగా తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది. ఇది 3 నెలల పాటు పనిచేస్తుంది ఈ కమిటీ. సో ఈ తర్వాత నెక్స్ట్ పూర్తి స్థాయి కమిటీ అనేది దీని తర్వాత 3 నెలల తర్వాత పూర్తి స్థాయి కమిటీ ఇస్తాం. సో మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దీనికి అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్ గారిని ఈ యొక్క కాలేజీ టీవీ యజమాని దాసరి శ్రీనివాస్ గారిని అధ్యక్షుడిగా పెట్టినారు. నేను పొలిటికల్ వైబ్స్ నుంచి వెళ్ళి జనరల్ సెక్రటరీగా పుప్పాల రజనీకాంత్ నా పేరు, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఎజెండా ఏం తీసుకున్నామంటే ఈ యొక్క దాడి జరిగిన ప్రదేశం అంటే మేము ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఏదైతే గిరీష్ చిత్రగుప్త ఛానల్ యజమాని ఎవరైతే గిరీష్ దారం ఉన్నారో ఆ దాడి జరిగిన ఈ యొక్క నేల మీద ఈ యొక్క ఫ్లాట్లనే అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రేపు పొద్దున మా కార్యాచరణ ఎట్లుంటుంది అనేది. ఇవన్నీ ఛానల్స్ అన్నీ కూడా అంటే క్లియర్గా మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఆరోపణలు కాదు, ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ ఖచ్చితంగా స్పందించాలి. మరి ఆయన అనుచరులు అంటారు, వాళ్ళు నిజంగా అనుచరులు మేము కూడా మేము చూసినాం. బండి సంజయ్ గారు అనుచరులు అందులో మాకు చాలామంది కనిపించారు వీడియోలో. 5 మాత్రమే అరెస్ట్ అయ్యారు, కేసులు మాత్రం నామమాత్రంగా జరుగుతూ ఉన్నాయి. ఫోన్ చేసిన గంట తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారంటే పరిస్థితి మరి ఈ ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా అనే డౌట్ కూడా మాకున్నది. కాబట్టి ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు నేను క్లియర్గా చెప్తున్నా వారింటికి రావాలి, కంపల్సరీ వారితో మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడనో ఎవరికో అయితే పోయినరు, మరి ఈరోజు ఎందుకు స్పందిస్తలేరు? మరి ఆయన తెలంగాణ బిడ్డ కాదా? ఆయన ఈ దేశంలో పుట్టలేదా? పాకిస్తానోడా? మనం మాట్లాడతాం కదా పాకిస్తానోడు బంగ్లాదేశోడు అని. మరి ఆయన పాకిస్తానోడా? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా గిరీష్ దారమోనికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే తప్పదు, ఇక్కడ క్లియర్గా వారి పేరే వినిపిస్తుంది, వారు స్పందిస్తలేరు, మరి నాకు సంబంధం లేదని కూడా చెప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు గిరీష్ దారమోని కుటుంబం మొత్తానికి కూడా ఖచ్చితంగా సారీ చెప్పాలి. లేకపోతే మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ అనేది మరొక వారం రోజులలో మేము ఖచ్చితంగా మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. అలాగే ఈ యొక్క అసోసియేషన్కు అడ్వైజర్లుగా బక్క జడ్సన్ గారు అలాగే అశోక్ సారు ఉన్నారు. నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా శ్రావ్య గారు, రంజిత్ రెడ్డి, మహిపాల్ యాదవ్ ఉన్నారు. జాయింట్ సెక్రటరీగా క్రాంతి, అలాగే మన తిరుపతి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మహేష్ గాడ్సే, అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చాలామంది ఛానల్స్ రాలేదు, ఇక్కడికి చాలామంది ఛానల్స్ యజమానులు రాలేదు. వాళ్ళందరినీ కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం. ఈ వారం రోజులలో అందరినీ కమ్యూనికేట్ చేస్తాం, అందరినీ కూడా ఈ యొక్క కమిటీలోకి తీసుకుంటాం మంచిగా పనిచేసే వాళ్ళని. ఎందుకంటే ముందు అడుగైతే ఇక్కడ నుండే వేసినాం. ఎక్కడైతే దాడి జరిగిందో ఒక యూట్యూబ్ ఛానల్ యజమాని మీద ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడి నుండే వేసినాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మాకు మీ సంపూర్ణ మద్దతు తెలపాలి. ఏ శాటిలైట్ల ఛానళ్ళలో రాని వార్తలు కూడా ఇక్కడున్న యూట్యూబ్ ఛానల్ యజమానులు అందరూ కూడా ధైర్యంగా ఆ ఛానల్ ద్వారా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. చాలా వార్తలు కూడా ఈ యొక్క శాటిలైట్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మొన్న మాట్లాడిండు. దీని మీద కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. యూట్యూబ్ ఛానళ్ళు బ్లాక్మెయిల్ చేస్తాయి, బెదిరిస్తాయి. సో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాయి. ఇట్లా దెబ్బలు పడతాయని ఒక ఛానల్ కూడా వేసిండు TV9 ఒకడు. వాని మీద కూడా ఖచ్చితంగా మా భవిష్యత్తు కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరికి కూడా కర్రుగాల్చి వాత పెడతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.